వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. సో ప్రతి సంవత్సరం ఒక 50 నుంచి 1,00,000 మంది విద్యార్థులు బయటికి వస్తుంటే వాళ్ళకి ఏ విధంగా రిక్రూట్ చేసుకోవాలో అర్థం కాక ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వక ప్రైవేట్ రంగంలోకి వెళ్తే ఏఐ నుంచి ఇప్పటికే ఒరకిల్ లాంటి కంపెనీలలోనే దాదాపు 30,000 40,000 మందికి అంటే పంపించేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం గతంలో దాదాపుగా 50,000 మందిని వాలంటీర్ గా నియమించి సో వారికి నెలకి 10,000 15,000 ఎంతనో అంత ఇచ్చేసి ఏదో ఒకటి అంటే ఆ టైంకి నడిచేటట్లు చేయడం అనేది జరిగింది. సో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లాగానే తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఏపీలో తరహా తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ ప్రతి గ్రామానికి 3 వాలంటీర్లు సో రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించినట్టు ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో రాష్ట్రంలో మొత్తం 30,000 మంది వాలంటీర్లకు నియమించనున్న ప్రభుత్వం. సో తెలంగాణలో 30,000 మందిని వాలంటీర్ గా నియమించాలని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ వస్తే ఆయా గ్రామాలలోనే ఉండి నెలకు ఒక 10,000 నుంచి 15,000 వరకు సంపాదించే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి గ్రామానికి ఒక 3 వాలంటీర్లని నియమించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ పని అన్న చేస్తే నిరుద్యోగ వ్యవస్థ అంతో ఎంతో తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తా కావచ్చు, దిల్సుఖ్ నగర్ వచ్చి చూస్తే ఒక్కొక్కరు 35 నుంచి 40 సంవత్సరాల క్రాస్ అయి పెళ్లిలు పెటాకులు లేక కొంతమంది అయితే ఛాయ్ బండిలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ రీసెంట్ గా కొంతమంది చెప్తున్నటువంటి మాటలు వింటే మాత్రం నిజంగా ఏడిపోస్తుంది. సో ఇప్పటి వరకు సరే ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. 60,000 ఉద్యోగాలు అనేది 2023 వరకు ఎగ్జామ్ పెట్టి అయినటువంటి రిక్రూట్మెంట్. మీరు ఇచ్చింది కేవలం 15,000 మంది మాత్రమే, అది కూడా డిఎస్సిలో 11,500 కొన్ని పోస్టులు హెల్త్ దాంట్లో కొన్ని పోస్టులు వేయడం అనేది జరిగింది. సో ఈ 60,000 అనేది గతంలో వచ్చినాయి. అప్పటి నుంచి అంటే 23 నుంచి చూసుకున్నట్టయితే ఎంతమంది విద్యార్థులు బయటకు వచ్చిండ్రు, ఎంతవరకు నిరుద్యోగ వ్యవస్థ ఈరోజు అంటే నిరుద్యోగులను వెంటాడుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల అన్నారు. ఇంకా సరే ఆ లెక్క ప్రకారమైన 1,40,000 ఉద్యోగాలు ఇచ్చిన చాలా వరకు బెటర్ గానే ఉంటది. మరి ఇప్పుడు ఈ 30,000 వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే అంతో ఇంతో గ్రామాల్లో కూడా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వాలంటీర్ వ్యవస్థని నిరుద్యోగులు ఏ విధంగా స్వాగతిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.